పులింద రాజ్యం నుంచి సూర్యతేజుడు అనే విదేశీ యాత్రికుడు సింహపురి రాజ్యానికి వచ్చాడు. సింహపురిలో ప్రతి ఊరిలో రాజుగారి భోజనం పేరుతో అన్నదాన సత్రాలు కనిపించాయి. ఆ సత్రాలలో అన్నార్థులు తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. సూర్యతేజుడికి ఈ విషయం వింతగా తోచింది. అలా అతడు ఒక్కొక్క ఊరు తిరుగుతూ సింహపురిలోని ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడ కూడా రాజుగారి భోజనం అనే అన్నదాన సత్రం చూశాడు. ఈసారి సూర్యతేజుడు లోపలికి వెళ్ళాడు. అక్కడ సత్రం నిర్వాహకులు అతడికి అతిథి మర్యాదలు చేసి చక్కటి భోజనం వడ్డించారు. ఆ భోజనానికి కడుపు నిండి సూర్యతేజుడు తృప్తితో, అయ్యా, నాదొక సందేహం తీరుస్తారా? చెప్పండి. నేనొక పరదేశీని. ఈ రాజ్యంలో చాలా గ్రామాలు తిరిగాను. అన్ని గ్రామాల్లో ఈ రాజుగారి భోజనం అనే సత్రాలు చూశాను. దీని వెనుక ఏదన్నా కథ ఉందా? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. మా రాజ్యంలో ప్రతి గ్రామంలో ఈ రాజుగారి భోజనం అన్నదాన సత్రాలు నిర్మింపబడ్డాయి. ఇది తరతరాలుగా జరుగుతున్న ఆచారం. దీని వెనక పెద్ద కథే ఉంది అంటూ చెప్పటం ప్రారంభించాడు. పూర్వం తాళధ్వజం అనే గ్రామంలో కనకనాథుడు అనే పేద రైతు నివసించేవాడు. అతడు ధర్మబుద్ధి కలవాడు. ఆకలితో తన ఇంటికి ఎవరు వచ్చినా తనకున్న దాంట్లోనే ఆకలి తీర్చేవాడు. అతడి భార్య సీత కూడా భర్త అడుగుజాడల్లోనే నడిచేది. ఏమండి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, కొన్ని నూకలుంటే గంజి కాశాను. పర్వాలేదు సీత, ఈ గంజి కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆకలితో వచ్చిన వారికి గంజి పోద్దాం. ఈరోజు దేవుడి దయ వలన గంజైనా దొరికింది. రేపటి నుండి ఏం చేయాలో. బాధపడకు సీత, ఇప్పుడే గ్రామ పెద్ద గౌరీనాథుడి దగ్గరికి వెళ్ళొస్తాను. ఏదన్నా పని ఇవ్వకపోడు. ఇంటికి వచ్చిన కనకనాథుణ్ణి చూసి గౌరీనాథుడు, కనకనాథ, ఏమిటి ఇలా వచ్చావు? మీకు తెలియనిదేముంది, ఇంట్లో సరుకులు లేకున్నా ఈ రోజు వరకు పేదల ఆకలి తీర్చాను. నాకు ఏదన్నా పని ఇవ్వండి. చేసి వచ్చిన సొమ్ముతో రేపటికి సరుకులు కొంటాను. నీకే తిండికి జరగకుంటే మళ్ళీ వేరే వాళ్ళ ఆకలి తీరుస్తావా? ముందు నీ ఆకలి తీర్చుకో, తరువాత వేరే వారి ఆకలి సంగతి చూడొచ్చు. అయినా ఇప్పుడు నీకు పని ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఈ 10 వరహాలు పట్టుకుపో. నేను అయాచితంగా వచ్చిన ధనాన్ని ముట్టుకోను. పని ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. నీతో ఇదే చిక్కు. సరే గాని మొక్కలకు పాదులు చేసి నీళ్లు పెట్టు. మొక్కలకు పాదులు చేసి గౌరీనాథుడిచ్చిన 3 వరహాలు తీసుకున్నాడు. కనకనాథుడు ఇంటికి వెళ్ళి ఆ 3 వరహాలు సీతకిచ్చి, ఈరోజు కూడా పెద్దగా పనికి దొరకలేదు. దీనితో రేపు గంజికాయ. అలాగే. యథావిధిగా ఆ రోజు కూడా ఆకలితో ఉన్న వారికి గంజి ఇచ్చి మిగిలిన కొద్ది మొత్తాన్ని కనకనాథుడు సీత సగం సగం చేసి తాగబోతున్నంతలో ఒక బైరాగి, అయ్యా, ఆకలితో చాలా దూరం నుండి వస్తున్నాను, తినడానికి ఏమన్నా పెట్టించండి అని నీరసంగా వేడుకున్నాడు. అయ్యా, దురదృష్టవశాత్తు మాకు ఈరోజు తినడానికి ఆహారం దొరకలేదు. కొంచెం గంజి మాత్రం ఉంది, తాగి ఆకలి తీర్చుకోండి అని కనకనాథుడు తను తాగబోతున్న గంజిని ఆ బైరాగికిచ్చాడు. అసలే ఆకలి మీదున్న ఆ బైరాగి ఆ గంజిని తాగి ఆకలి బాధ నుండి తేరుకున్నాడు. వెంటనే కనకనాథుడి వైపు చూసి, నాయనా, నీవు పుణ్యాత్ముడివి. 10 మంది ఆకలి తీర్చే మీ దంపతులు ఇక ఆహారం కోసం వారి దగ్గర వీరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. మీరు గంజి కాచుకునే మట్టి పాత్ర ఇటు ఇవ్వండి. సీత గంజి కాచే మట్టి పాత్రను బైరాగికిచ్చింది. బైరాగి మట్టి పాత్రను మంత్రించి, ఇక ఈ మట్టి పాత్ర అక్షయ పాత్ర అయ్యింది. రాజుగారి వంటశాలలో ఏమైతే పదార్థాలు వండుతారో అవన్నీ ఈ మట్టి పాత్ర ఇస్తుంది అంటూ బైరాగి వెళ్ళిపోయాడు. జరిగిందేంటో సీతకు ఒక్క క్షణం అర్థం కాలేదు. ఇక ఆకలితో వచ్చిన వారికి మనం ఈ పాత్ర ద్వారా కడుపు నింపవచ్చు.
ఆ బైరాగి కడుపు నిండిన సంతోషంతో ఏదో అంటే అదే నిజమైనట్టు నమ్ముతున్నావు. ప్రక్క రోజు కనకనాథుడు సీతతో, సీత, గౌరీనాథుడి పొలంలో పనులు ప్రారంభమవుతున్నాయి, వెళ్తున్నాను. పక్కింటి సోమయ్య 5 వరహాలు ఇస్తాడు, తీసుకొని సరుకులు తెప్పించి అన్నదానం చెయ్యి. ఉండండి, ముందు మట్టి పాత్రను పరిశీలిద్దాం అంటూ మట్టి పాత్రను బయటకు తీసింది సీత. ఆశ్చర్యం! కమ్మని వాసనలు వెదజల్లుతూ మట్టి పాత్ర నిండుగా ఎన్నో వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. దేవుడు దయ వలన ఇక అన్నదానానికి మనం ఇబ్బంది పడనవసరం లేదు. నువ్వు ఈ వంటలను ఆకలితో మన ఇంటికి వచ్చే వారి కోసం వినియోగించు. ఆకలితో వచ్చిన వారిలో ఒక వ్యక్తి ఆ వంటలన్నీ తిని, అద్భుతం! ఇలాంటి రుచికరమైన వంటలు కేవలం మహారాజులు మాత్రమే తినగలరు. అలాంటిది ఇంత ఖరీదైన భోజనాన్ని మాకు వడ్డించిన మీరు గొప్పవాళ్ళు. కనకనాథుడు నవ్వి ఊరుకున్నాడు. అయ్యా, నాది ఒక అనుమానం. నిన్న మొన్నటి దాకా గంజి నీళ్లకు అవస్థపడిన మీరు ఒక్కసారిగా రాజుగారి భోజనాలు పెడుతున్నారు. ఇది ఎలా సాధ్యం? అయ్యా, మీ ఆకలి తీరింది కదా, ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. అడిగినా నేను సమాధానం చెప్పను. కనకనాథుడి వద్ద భోజనం చేసిన వాళ్ల వలన కనకనాథుడింట్లో దొరికే భోజనమే భోజనం, మహారాజులకు తప్ప అటువంటి భోజనం ఎవ్వరికీ దొరకదు అనే పేరు మారు మ్రోగిపోయింది. రాజు కీర్తిసింహుడి వంటశాలలో వంటవాడు తన సహాయకుడితో, ఒరేయ్, నువ్వు ఒక విషయం గమనించావా? రాజుగారి కోసం మనం వండే వంటలు తరిగిపోతున్నాయి. అవును గురు, రాజుగారి కోసమే కాదు, రాజోద్యోగుల కోసము వంటలు వండుతాం. కానీ భోజనం చూస్తే కేవలం రాజుగారికి సరిపోయే ఆహారం మాత్రమే ఉంది. అమ్మో, ఎవరో దొంగ వచ్చి ఆహార పదార్థాలు దొంగతనం చేస్తున్నట్టున్నాడు. వెంటనే విషయం వెళ్ళి భటులకి చెప్పాలి. నువ్వు వెంటనే ఇంకో 100 మందికి ఆహార పదార్థాలు వండడానికి ఏర్పాట్లు చెయ్యి. వంటవాడు బడ్డీ వద్దకు వెళ్ళి, అయ్యా, రాజుగారి ఆహారశాలలో ఎవరో దొంగలు పడుతున్నారు. ఆహార పదార్థాలు మాయం అవుతున్నాయి. వెంటనే రాజుగారికి చెప్పి పరిష్కారం ఆలోచించండి. హాయ్ బాబాయ్, ఇప్పుడు ఈ విషయం రాజుగారికి చెప్తే కాపలా సరిగా చేయలేదని నా ఉద్యోగం ఊడుతుంది. అయినా పోయింది ఆహారమే కదా, మామూలుగా వండేదానికన్నా 2 ఇంతలు ఎక్కువ వండండి. ఈలోపు ఆ దొంగ ఎవరో కనిపెడదాం. వంటవాడు చేసేదేమీ లేక మౌనంగా ఊరుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మంత్రి సుమంత్రుడితో రాజు కీర్తిసింహుడు వేటకు వెళ్ళాడు. వేటలో అలసిపోయి ఆకలితో తాళధ్వజం చేరుకున్నారు. అక్కడి ప్రజలు రాజుగారి భోజనం గురించి చర్చించుకోవటం, కనకనాథుణ్ణి దేవుడని పొగడటం కీర్తిసింహుడు విన్నాడు. మహామంత్రి, ఇదెక్కడి విడ్డూరం? ఒక సామాన్యుడు అంత ఖరీదైన భోజనంతో అన్నదానం చేస్తున్నాడా? మనం కూడా అతని వద్దకు వెళ్ళి ఈ సంగతి తేల్చాలి. అలాగే ప్రభు, ఇప్పుడే వెళదాం. ఇద్దరూ వెంటనే కనకనాథుడి ఇంటికి వెళ్ళారు. ప్రభు, మీలాంటి రాజులు కూడా నా వద్ద భోజనం చేయడానికి వచ్చారా? చాలా సంతోషం. ఆకలికి రాజు పేద తేడా తెలియదు కదా. అయినా ప్రజలు అందరూ రాజుగారి భోజనం గురించి గొప్పగా చెబుతుంటే రాజునైనా నేను ఈ భోజనం రుచి చూడాలని వచ్చాను. కనకనాథుడు రాజుకు మంత్రికి భోజనం వడ్డించాడు. రాజు ఆ కూర రుచి చూడగానే ఆశ్చర్యపోయి, కనకనాథ, ప్రజలు చెప్పింది నిజమే. అచ్చం మా వంటవాడు చేసే వంటల తీరుగానే మీ భోజనాలు ఉన్నాయి. అవును, నాదొక సందేహం. నువ్వు చూస్తే పేదవాడివిలాగా ఉన్నావు. ఈ వంటలు చేయడానికి సొమ్ములు ఎక్కడివి? సరే, అది వదిలిపెట్టు. మీ వంటవాళ్ళు ఎక్కడా? అయ్యా, దయచేసి ఈ విషయాలు ఏవీ నన్ను అడగండి. క్షమించాలి, అడిగినా నేను చెప్పను. ఏమిటి, నీకెంత ధైర్యం? మహారాజుకే ఎదురు సమాధానం ఇస్తావు? సరే, అవసరం అనుకుంటే తనే చెబుతాడుగా. ఇప్పుడు మనకు కావాల్సింది ఆకలి తీరడం. ముందు భోజనం చేద్దాం అంటూ కీర్తిసింహుడు భోజనం ముగించి, మంచి భోజనం పెట్టావు. ఇలాగే ఆకలితో వచ్చేవారి ఆకలి తీర్చు. ఇదిగో బహుమానం అంటూ మెడలోని ఒక నగను ఇవ్వబోయాడు. మహారాజా, దేవుడి దయ వలన మీ ఆకలిని తీర్చాను. నాకు ఏ బహుమతులు వద్దు. కీర్తిసింహుడు
మంత్రి రాజ్యానికి చేరుకున్నారు. కీర్తిసింహుడికి ఏదో అనుమానం వచ్చి వంటవాణ్ణి పిలిపించి ఈరోజు మన వంటశాలలో ఏమేం వంటలు చేశారో చెప్పండి. వంటవాడు ఆ రోజు ఏమేమి వంటకాలు చేశారో చెప్పాడు. కీర్తిసింహుడు మంత్రి వైపు చూసి, మంత్రివర్య, నా అనుమానం నిజమైంది. ఆ కనకనాథుడు మన వంటశాలలో దొంగతనంగా ఆహార పదార్థాలు దొంగిలించి రాజుగారి భోజనాలు దానం చేస్తున్నాడని తెలుస్తుంది. అందుకే అతను ఎక్కడి నుండి ఆహారం తెస్తున్నాడో అడిగితే దేవుడి దయ అన్నాడే గాని చెప్పలేదు. ఆ మాటలకు వంటవాడు గజగజ వణుకుతూ, మీరు చెప్పింది నిజమే ప్రభు. గత కొన్ని రోజులుగా వంటశాలలో ఆహారం మాయం అవుతుంది. ఈ విషయం మీకు చెబుదామనుకున్నాను అంటూ జరిగిందంతా చెప్పాడు. ప్రభు, ఇక్కడ కనబడుతున్న దాన్ని బట్టి మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది. కానీ ఎక్కడో దూరంగా ఉన్న గ్రామంలోని ఒక సామాన్య పేద రైతు కోటలోకి వచ్చి దొంగతనం చేశాడంటే నమ్మశక్యంగా లేదు. ఆ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. వెంటనే కనకనాథుడి ఇంటికి వెళ్దాం పద. అంటూ కనకనాథుడి ఇంటికి వెళ్ళి మహారాజును చూడగానే కనకనాథుడు, రండి ప్రభు. ఆపు నీ నాటకాలు. నా ఆహారం దొంగిలించి రాజుగారి భోజనం పేరుతో అన్నదానం చేస్తూ దానకర్ణుడనే పేరు తెచ్చుకుంటావా? ప్రభు, నేను చెప్పేది శాంతంగా వినండి అంటూ తను బైరాగి ఆకలి తీర్చటం, దానికి ప్రతిఫలంగా అతడు మట్టి పాత్రను అక్షయ పాత్రగా మార్చటం గురించి చెప్పి, ప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు. బైరాగి అక్షయ పాత్ర ఇవ్వకముందు కూడా నేను ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చాను. సరే, ఆ అక్షయ పాత్రని తీసుకునిరా. కనకనాథుడు బైరాగి మంత్రించి ఇచ్చిన మట్టి పాత్రను రాజుగారికి ఇచ్చాడు. వెంటనే రాజు ఆ మట్టి పాత్రను నేలకేసి కొట్టి ముక్కలు ముక్కలు చేసి, ఇప్పుడు పెట్టు రాజుగారి భోజనాలు అంటూ కోపంతో వెళ్ళిపోయాడు. జరిగిన దానికి సీత బాధపడింది. నువ్వెందుకు బాధపడతావు? ఈ రోజు నుండి మనకు ఉన్న దాంట్లోనే ఆకలి తీరుద్దాం. ఇక రాజమందిరంలో కీర్తిసింహుడు భోజనానికి కూర్చున్నాడు. వండిన పదార్థాలు తినబోతున్నంతలో అవే మాయమవ్వసాగాయి. కీర్తిసింహుడికి ఆకలి దహించవేయసాగింది. ఇంతలో బైరాగి వచ్చి, మహారాజా, ఆకలి బాధ ఎలా ఉంది? ఓహో, మీరు మహారాజులు కదా, ఆకలి అంటే తెలియదు కదా. కీర్తిసింహుడికి తను చేసిన తప్పు అర్థమైంది. మహారాజా, ఒక పేద రైతు తనకు ఉన్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. అతనికి ఆ అక్షయ పాత్ర నేను ఇచ్చాను. అతను దోషి ఎలా అవుతాడు? స్వామి, నా తప్పు తెలిసింది. తప్పుని సరిదిద్దుకుంటాను. కనకనాథుడు ఎప్పటిలాగానే తనకు దొరికినంతలో గంజో కలో కాసి ఆకలి తీరుస్తున్నాడు. కీర్తిసింహుడు కనకనాథుని వద్దకు వెళ్ళి, కనకనాథ, నన్ను క్షమించు. నిస్వార్థమైన నీ సేవని గుర్తించలేకపోయాను. మీలాంటి గొప్పవారు నా రాజ్యంలో ఉండటం మాకు గర్వకారణం. మీ బాగోగులు చూడటం మా కర్తవ్యం. ఈ రోజు నుండి నా వంటశాలలో వండిన ఆహార పదార్థాలు మీకు పంపిస్తాను. దాంతో ఎప్పటిలాగే రాజుగారి భోజనాలు పెట్టండి. కనకనాథుడు సీతలు సంతోషించారు. కీర్తిసింహుడు మంత్రి వైపు తిరిగి, మంత్రివర్య, నా రాజ్యంలో ఒక పేదరైతే తనకున్న దాంట్లో ఆకలి తీరుస్తుంటే రాజుగా నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ రోజు నుండి మన రాజ్యంలో ఆకలితో ఎవ్వరూ ఉండకూడదు. ప్రతి గ్రామంలో రాజుగారి భోజనశాలలు ఏర్పాటు చేయండి. సత్ర నిర్వాహకుడు రాజుగారి భోజనశాల ఏర్పాటు వెనుక ఉన్న కథంతా సూర్యతేజుడికి వివరించి, అలా ఆ విధంగా గ్రామ గ్రామాన రాజుగారి భోజనశాలలు ఏర్పాటు చేయబడ్డవి. నేను ఆ కనకనాథుడి మనవడిని. రాజుగారి భోజనశాలల వెనుక కథ అద్భుతంగా ఉంది. నేను మా పులిందర్ రాజ్యంలో కూడా ఇలాంటి భోజనశాలలు ఏర్పాటు చేయమని మా రాజుగారికి చెబుతాను. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.